ఉమాశంకర్ గణేష్ కేవలం మండలానికి మెయిన్ ఊళ్ళల్లో తనకు సంబంధించినటువంటి అనుచరులను పెట్టుకున్నారు. వాళ్ళే ఈ కార్యక్రమం అంతా చేస్తున్నారు, స్వయంగా చేస్తున్నటువంటి విమర్శ. ఇది మాకు తెలిసిందో మేము చెప్పేదో కాదు. నేను అంటుంది అదే, వాళ్ళు చర్చ పెట్టమండి, లేదంటే ఎంక్వైరీ పెట్టమండి. మాది ఎంక్వైరీ లిస్టుకి ఈ ఊళ్ళో ఇది, ఈ ఊళ్ళో ఇది, ఈ ఊళ్ళో ఇది పెట్టండి. మేము చెప్తాం, రెండే ఎంక్వైరీ చేయండి, మీకే తెలుస్తుంది. అసలు ఎక్కడ కూడా మాది ఎక్కడ మచ్చలేదు. మెయిన్ ఏంటంటే ఆయన టెన్షన్ ఏంటంటే మా మీద ఎక్కడ మచ్చలు లేవు. దానివల్ల ఒక టెన్షన్ పడిపోతున్నాడు. ఎట్టి బస్సులు కూడా రేపు జరగబోయే ఎన్నికలు 30,000తో గెలుస్తాం. సీఎం జగన్మోహన్ రెడ్డిని కేవలం సైకో అంటున్నాడు, ప్రతిదానికి విమర్శలు దారుణంగా చేస్తున్నాడు. దీన్ని భయపెట్టడం కోసమే అతని ఇంటిని కూల్చే ప్రయత్నం చేశారు. ఇది కక్ష ధోరణి అనేది ఒక తీవ్రమైనటువంటి విమర్శ ఉంది. అన్ని వేల మంది పోలీసులను తీసుకొచ్చి చిన్న గోడ కూల్చడానికి రావాలనేది ఏం చెప్తారు దీని మీద? అసలు ఏం లేదు సార్. అంటే ఇప్పుడు ఆయన ఏదో ఈయన చూసి భయపడతానని చెప్పి బిల్డప్ ఇస్తున్నాడు. కానీ ఈయనంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారిది ఇది ఏమాత్రం ఈయన. ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది రాయలసీమలో ఉన్నారు సార్, పెద్ద పెద్ద నాయకులు. టీడీపీలో ఈయన ఎందుకు ఆ బచ్చ ఆయన నిజంగా చెప్పాలంటే పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, వాళ్ళే కాముగా ఉంటున్నారంటే దానికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి సంగతి తెలుసు. ఎందుకంటే ఈయనతో ఎందుకు ఉండడం అని. ఈయన ఏదో పేలుతూ ఉంటాడు, ఆ పేలుతో చూసి ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చుకుంటాడు. కానీ అంటే కేవలం ఏంటంటే పేలడానికి కారణం ఏంటంటే వెనకాల ఉన్న క్యాడర్ బయటకు పోకుండా ఏదో ఒకటి వాగుతున్నాడు. అంటే మెయిన్ ముఖ్యంగా ఆయన పేలడానికి కూడా కారణం ఏంటంటే ఆయనకి ఎంపీ సీట్ ఒకటి కావాలి. ఇంట్లో ఎంపీ సీట్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు మెప్పు పొందాలంటే ఏదో ఒకటి తిట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ విధంగా తిడుతున్నాడు. మరి ఎంపీ సీట్ వస్తుందని గురించి వస్తుందా లేదో మీకే తెలియాలి, మాకు తెలియదు. కానీ ఇన్ని వేల మంది పోలీసు